హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 7 శనివారాల వ్రతం. మీరు అడిగే మరికొన్ని క్వశ్చన్స్ కి రిప్లై ఇవ్వడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇలాంటి వ్రతాలకి సంబంధించి కొన్ని పాయింట్స్ అంటూ ఉంటాయి. సపోజ్ ఒక 10 పాయింట్స్ ఉన్నాయి అనుకోండి, అవి చేయాలి అని అర్థం. 10 పాయింట్స్ కాకుండా మిగతావి ఏవైనా కానీ మన భక్తి మీద డిపెండ్ అయి ఉంటుంది, కానీ వ్రతానికి సంబంధించి కాదండి. 10 పాయింట్స్ కూడా మనం అనుకునే దాన్ని బట్టే ఉంటుంది. వ్రతం నియమం ప్రకారం మనం చెయ్యాలి, మన శక్తికి తగ్గట్లు చేసుకోవాలి. మన శక్తికి మించి చెయ్యలేక ఆ 10 పాయింట్స్ లో ఏమైనా స్కిప్ చేయాల్సి వస్తే స్కిప్ చేసుకోవచ్చు. ఇక్కడ భక్తి మాత్రమే ఇంపార్టెంట్ అండి. భక్తి లేకుండా, మంచి మనసు లేకుండా ఎన్ని పూజలు, ఎలాంటి పూజలు చేసినా కానీ మనకి ఎటువంటి ఫలితం ఉండదు. ఇది నా ఒపీనియన్ మాత్రమేనండి. మీరు అడిగిన కొన్ని క్వశ్చన్స్ కి ఈ సమాధానం అండి. ఈ సంవత్సరంలో చేసుకోవచ్చా, ఈ నెలలో చేసుకోవచ్చా, ఈ వారంలో చేసుకోవచ్చా, ఏ సంవత్సరంలో అయినా చేసుకోవచ్చు, ఏ నెలలో అయినా చేసుకోవచ్చు, ఏ వారంలో అయినా చేసుకోవచ్చు. మంచి పని చేస్తున్నాం కాబట్టి మంచి రోజు చూసుకొని ఈ లోపు కావాల్సినవన్నీ రెడీ చేసుకొని మంచి రోజు చేసుకోవడం వల్ల మనకే కదా మంచి జరిగేది. ప్రెజెంట్ అయితే మహాలయ పక్షం అనేది రోజులు జరుగుతున్నాయి. ఈ రోజుల్లో మంచి పనులు ఏవి కూడా చేయకూడదంటారు. 2025 21 సెప్టెంబర్ ఎండ్ అవుతాయి అనుకుంటా. మీకు ఇబ్బంది లేదు అని అనుకుంటే ఆ తర్వాత వచ్చే శనివారం నుంచి హ్యాపీగా స్టార్ట్ చేసుకోవచ్చు. తెలియక ఆల్రెడీ స్టార్ట్ చేసిన వాళ్ళు మిడిల్ లో ఆపేసేయాలా అని అడగొచ్చు. మన సంకల్పం 7 శనివారాల వ్రతం కాబట్టి దీని వలన మనం ఆపేయాల్సిన అవసరం లేదు, కంటిన్యూ చేసుకోవచ్చు. ఇది నేను పూజారి గారిని అడిగిన తర్వాతే చెప్తున్నాను మీకు. బ్రహ్మచర్యం కానీ, నాన్ వెజ్ తినటం కానీ మనం చేసుకునే శనివారాలు మాత్రమే, అంటే 7 శనివారాలు మాత్రమే వ్రతం ప్రకారం అయితే ఈ రోజులే పాటించాలి. మిగతా రోజులు ప్లాన్ చేసుకోవడం అనేది మన మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఇంటికి దంపతులను పిలిచి భోజనం పెట్టాల్సిందేనా అడుగుతున్నారు కదా. ఒక మంచి పని చేయడం వలన ఇలాంటి పూజలు చేసుకునేటప్పుడు మన పూజా ఫలితం రెట్టింపు అవుతుంది. ఇంటికి దంపతులను పిలిచి కడుపు నిండా అన్నం పెట్టడం వలన చాలా మంచి జరుగుతుంది. కానీ ఆ తిన్న వాళ్ళు పాజిటివ్ ఎనర్జీతో మనల్ని బ్లెస్ చేసే వాళ్ళు అయి ఉండాలి. కొంతమందికి అయితే ఎవరు అవైలబిలిటీ ఉండరు. సో అలాంటి వాళ్ళు ఏం చేయాలి అని అంటే, అట్లీస్ట్ బయట అన్నం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు చాలా మందినే ఉన్నారు కదా. అలాంటి వాళ్ళకి ఒక్కరికి ఇద్దరికైనా పెట్టినా చాలు. ఇది మరి సంగతి. ఆల్మోస్ట్ డౌట్స్ అన్ని క్లియర్ అయిన అనుకుంటున్నాను. ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం సుకన్య రుచులు యూట్యూబ్ ఛానల్లో ఫుల్ వీడియో ఉంటుంది. ఆ వీడియో చూస్తే ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. గోన్ వాచ్. ఏమంటో ఈ వీడియోకి లైక్ చేసి వెళ్ళండి అబ్బా.